హాయ్ హలో హౌ ఆర్ యూ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ స్నేహ. ఈరోజు మన వీడియోలో ఎంతో సింపుల్గా చేసుకునే ఇటాలియన్ వైట్ సాస్ పాస్తా ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను వీట్ పాస్తా తీసుకున్నాను, గోధుమ పిండిది. ఇన్స్టెడ్ ఆఫ్ మైదా వీట్ పాస్తా ఇస్ బెటర్. అండ్ ఇది బ్రెవేలో తీసుకున్నాను, గ్లూటెన్ ఫ్రీ పాస్తా అనమాట. సో ఫస్ట్ అయితే మనం హాట్ వాటర్ బాయిల్ చేసేసుకొని అందులో కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ వేసేసుకొని పాస్తా ఫుల్ కంప్లీట్గా బాయిల్ చేసేసుకుందాం. ఫస్ట్ ఇలా కంప్లీట్గా పాస్తా బాయిల్ చేసేసుకున్నాక దీన్ని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ దీనికి నేను ఏం తీసుకున్నానంటే చాప్డ్ గార్లిక్ అండ్ ఆనియన్ అండ్ స్వీట్ కార్న్ అండ్ పీస్ తీసుకున్నాను. మీరు ఏమైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్రోజన్ స్వీట్ కార్న్ అండ్ పీస్ తీసుకున్నాను. అండ్ ఇది బ్రొకెలీ చాలా బాగుంటుంది, క్యాప్సికమ్, క్యారెట్ మన ఇష్టం, మన దగ్గర ఏముంటే అవి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ప్యాన్లో బటర్ వేసుకొని బటర్ మెల్ట్ అయ్యాక మనం ఫస్ట్ గార్లిక్ వేసేసుకొని గార్లిక్ 1 minute అలా సాట్ అయ్యాక ఆనియన్స్ అండ్ మనం ఏ వెజిటేబుల్స్ తీసుకుంటే అవన్నీ సాట్ చేసేసుకుందాము. అండ్ ఈ రెసిపీ మనం పిల్లల బర్త్డే పార్టీస్లో అలా చేసామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా అయిపోతుంది, మనకు కూడా బెస్ట్ రెసిపీ అనొచ్చు. మీడియం టు హై ఫ్లేమ్లోనే ఇవన్నీ సార్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇందులో బ్రొకెలీ, క్యాప్సికమ్ ఇవి వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇష్టం, ఇంకే వెజిటబుల్స్ అన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్ ఆర్ చిల్లీ పౌడర్ ఏదో ఒకటి వేసుకోండి. నేను చిల్లీ పౌడర్ వేసుకున్నాను. అండ్ చాట్ మసాలా అండ్ ఆరిగెనో పౌడర్ ఇవి సరిపోతుంది. ఇవి యాడ్ చేసేసుకొని ఒకసారి అలా సార్ట్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. మనం ఈ వైట్ కలర్ సాస్ చేస్తాం కదా, దానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కొంచెం మైదా వేసుకుంటాము. బట్ ఇక్కడ నేను మైదా బదులు వీట్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. ఫస్ట్ ఈ పౌడర్ని వాటి మీద వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం కొంచెంగా మిల్క్ వేసుకొని కలుపుకుందాం. సో అప్పుడు ఏంటంటే లంప్స్ రాకుండా నీట్గా థిక్గా సాస్ లాగా ఫామ్ అవుతుంది. ఇలా మనకి ఎంత సాస్ టెక్స్చర్ కావాలో చూసుకొని దాన్ని బట్టి మనం మళ్ళీ మిల్క్ కొంచెం యాడ్ చేసుకుంటే మనకు కొంచెం క్వాంటిటీ అనేది వస్తుంది. సో అలా చూసుకొని కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకోండి. మనకు ఎంత థిక్నెస్ కావాలో అంతవరకు కొంచెం బాయిల్ చేసుకుందాం. మళ్ళీ కొంచెం చల్లగా అయ్యాక బాగా థిక్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న పాస్తా యాడ్ చేసేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 5 to 8 minutes అలా కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. సో అప్పుడు ఆ పాస్తాలోకి ఆ సాస్ అంతా పీల్చేసి మంచి టేస్టీగా ఉంటుంది. ఇది నా ఫేవరెట్ రెసిపీ. ఇది పాస్తా అండ్ అమ్మ నా ఫేవరెట్ రెసిపీ చేసింది. అది చాలా బాగుంది నిజంగా. లైక్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి, ఆఫ్టర్ 5 minutes ఫుల్గా రెడీ అయిపోయింది. ఫైనల్గా ఎంతో టేస్టీ యమ్మీగా ఉండే పాస్తా రెడీ అయిపోయింది. ఇది పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకే బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.